నటుడు రచయిత పోసాని కృష్ణమురళి ఒక వ్యక్తిపై కామెంట్స్ చేయడం మొదలు పెడితే ఆ కామెంట్స్ దాడి నుండి రక్షించుకోవడం ఎంత గొప్ప వ్యక్తికైనా తప్పించుకోవడం అసాధ్యమైన వ్యవహారం. ఈ నేపథ్యంలో పోసాని ఒక ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ ను టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్స్ పవన్ అభిమానులకు తీవ్ర అసహనం కలిగించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రధాని మోడీ ప్రత్యేక హోదా ఇస్తామని మాట ఇచ్చి తప్పారని, కేంద్ర ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్న పవన్ తీరుపై స్పందిస్తూ నరేంద్ర మోడీ విధానాలను అమితంగా అభిమానించే పోసాని కృష్ణమురళి పవన్ ను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు ఈ కామెంట్స్ మీడియాకు హాట్ టాపిక్ గా మారితే పవన్ అభిమానులకు తీవ్ర కోపాన్ని తెప్పిస్తున్నట్లుగా వార్తలొస్తున్నాయి. ప్రజల సమస్యలపై మాట్లాడే హక్కు పవన్ కి లేదంటూ పోసాని పవన్ నిజాయితీపరుడు, స్వార్థం లేని వ్యక్తి అంటూ కామెంట్స్ చేశాడు. అయితే నిజంగా పవన్ కు ప్రజాసేవ చేయాలని ఉంటే సినిమాలు వదిలేసి వచ్చి ప్రజల్లో తిరగాలని పోసాని సూచించాడు. పవన్ కళ్యాణ్ ఎక్కడో ఏసీ గదుల్లో కూర్చుని ట్విట్టర్ లో గళం వినిపిస్తే కుదరదని, అన్ని వదిలేసుకుని రోడ్డు మీదకి వస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయని అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. గతంలో ఎన్టీఆర్ సినిమాలను వదులుకుని ప్రజల మధ్యకు వచ్చి చైతన్య యాత్రలు చేసినట్లుగా పవన్ జనం ముందుకు నిరంతరం రావాలి అంటూ సూచనలు చేశాడు పోసాని. అంతేకాదు గతంలో ఎన్టీఆర్ ప్రజల మధ్యకు వచ్చినప్పుడు చేసిన విధంగా ప్రజలతో మమేకమైపోతూ పోరాటాలు చేసి ప్రత్యేక హోదా వల్ల వచ్చే లాభాలని జనానికి వివరించాలి తప్ప బయటికి రాకుండా ఎక్కడో ఉండి విమర్శలు చేయడం రాజకీయమా అని ప్రశ్నిస్తున్నాడు పోసాని. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇస్తే ఇంకో 9 రాష్ట్రాలకి కూడా ఇవ్వాల్సి వస్తుందని, అందుచేత మోడీ ఈ విషయంలో వెనుకడుగు వేశాడు తప్ప ఆయన ప్రజలని మోసం చేసే మనిషి కాదని చెబుతూ పోసాని మోడీపై తన భక్తిని చాటుకున్నాడు. అంతేకాదు చంద్రబాబు డైరెక్షన్ లోనే పవన్ రాజకీయ కదలికలు సాగుతున్నాయని అర్థం వచ్చేటట్లుగా పోసాని చేసిన కామెంట్స్ మీడియాకు హాట్ టాపిక్ గా మారితే ఈ ఇంటర్వ్యూ చూసిన పవన్ అభిమానులు తీవ్ర అసహనానికి లోనవుతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.